Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఏంటి అంటే ఎగ్ తగ్గింది, ఎండోమెట్రియోసిస్ ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వీటి గురించి డిస్కస్ చేస్తాం. కానీ మనం మర్చిపోయేది ఏంటి అంటే మగవాళ్ళలో లోపం ఉన్న ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ మగవాళ్ళలో లోపం అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఏమేమి టెస్టులు ఉంటాయి? మగవాళ్ళలో లోపం కనుక్కోవడానికి వెరీ స్మాల్ టెస్ట్, దట్ ఈస్ సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ ద్వారా మనకి ప్రాబ్లం ఏంటని తెలిసిపోతుంది అనమాట. కానీ ఏంటి అంటే టెస్టులు చేయించుకున్న తర్వాత చాలామంది చాలా ఏళ్ల తరబడి మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు. కదలికలు లేకపోవడము, లేదు నార్మల్ ఫార్మ్స్ లేకపోవడము, ఇవన్నీ క్లియర్ కట్గా సెమెన్ అనాలిసిస్లో కనిపిస్తున్నప్పుడు యూజువల్ ట్రీట్మెంట్ అనేది అరౌండ్ 3 months దాకా ఉంటుందన్నమాట. ఈ 3 months అనే ట్రీట్మెంట్ తీసేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రావడం లేదు, మళ్ళీ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఇదే కండిషన్ అనేది ఉంది. సో ఇలాంటి కండిషన్లో ఏమేం చేయాలి? సో జనరల్లీ మగవాళ్ళలో లోపం ఉండడం మూలంగా ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ డిలే అవ్వడం ద్వారా వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది, ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ప్రాబ్లం ఎవరికున్నా ఫైనలీ ద లేడీ హ్యాస్ టు గో అండర్ ట్రీట్మెంట్. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళల్లో, ఎటువంటి ప్రాబ్లమ్స్కి తొందరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి? వీరకణాలు అనేది బాగా తక్కువ ఉంటాయి, 5 million కన్నా తక్కువ ఉండడం, 1 million 2 million ఉండటము, లేదు అసలు స్పర్మ్ అనేది కనిపించకపోవడము, క్రిప్టోజూస్పర్మియా అంటారు, అక్కడక్కడ వీరకణాలు ఉంటాం. ఇవన్నీ కామన్గా తక్కువ వీరకణాలు ఉండే కండిషన్స్ అనమాట. ఈ తక్కువ వీరకణాలు ఉండే కండిషన్స్లో ఖచ్చితంగా మనం చేసుకోవాల్సింది మగవాళ్ళలో జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకున్న తర్వాత అబ్నార్మాలిటీస్ ఏమైనా క్లియర్ చేయగలిగితే మనం క్లియర్ చేసుకోవడానికి ఒక 3 months నుంచి 4 months మెడిసిన్స్ వాడుకోవచ్చు. తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పు లేకపోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే తక్కువ వీరకణాలు ఉంటే ఐయుఐ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. చాలామంది ఏంటి అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువైపోవడం మూలంగా మేడం టీసా చేసి ఆ టీసా స్పర్మ్స్తో మాకు ఐయుఐ చేయండి అని కూడా పేషెంట్స్ అడిగేస్తున్నారు. ఓకే, సో ఇట్లాంటి కండిషన్ అనేది ఉన్నప్పుడు అట్లాంటి ట్రీట్మెంట్ అనేది ఉందా అని మాకే ఆశ్చర్యం వేస్తుంది. సో టీసాతో ఐయుఐ చేయడం అనే పద్ధతి అసలు ఉండదండి. అలా చేస్తే అసలు ప్రెగ్నెన్సీ అనేది రాదు. టీసా అనేది అడ్వాన్స్ టెక్నిక్ ఆఫ్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. ఇది యూస్ చేసేదే ఎగ్ని స్పర్మ్ని ల్యాబ్లో కలవడానికి యూస్ చేసే టెక్నిక్ అనమాట. సో తక్కువ స్పర్మ్స్ ఉన్నాయి, 0 sperms ఉన్నాయి, మరి క్రిప్టోజూస్పర్మియా ఉంది అని టీసా అనే పద్ధతి ద్వారా ఇక్సీ చేసుకుని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే కొంతమందికి ఏంటంటే 10 million కౌంట్ ఉంటుంది. సో మేము దాన్ని డివైడ్ చేసుకుంటాం, ఎవరికి ఖచ్చితంగా ఐవీఎఫ్ పడుతుంది, ఎవరికి ఖచ్చితంగా ఐయుఐతో మనం ట్రీట్మెంట్ చేయగలం, న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఉంటాయా అని చెప్పేసి. మరి మీడియంలో వీరకణాలు తక్కువ ఉన్నాయి అనుకోండి, వీళ్ళకి మేము ఐయుఐ పద్ధతి ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఐయుఐ పద్ధతి మేము న్యాచురల్గా కలవడానికి ఏంటి మేడం డిఫరెన్స్, రెండు ఒకటే కదా అనుకుంటారు. బట్ ఐయుఐలో ఏంటి అంటే మంచి కణాలని చెడు కణాలని మనం సపరేట్ చేయడం ద్వారా సో అట్లీస్ట్ ఉన్న వాటిలో నార్మల్ స్పర్మ్స్ అనేవి గర్భసంచిలో ప్రవేశిస్తాయి కాబట్టి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. న్యాచురల్గా కలవడం ఏమవుతుంది, గుడ్ స్పర్మ్స్ బ్యాడ్ స్పర్మ్స్ అనేవి ఒకటేసారి డిపాజిట్ అవ్వడం ద్వారా సో యాక్చువల్లీ బ్యాడ్ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు కొన్ని పస్ సెల్స్ కూడా ఉండి బ్యాడ్ ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నప్పుడు ఈ మంచి కణాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా డ్యామేజ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా హిండర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో బట్ మనం న్యాచురల్గా కలిసే అవకాశం ఉందా, మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా మీరు అడిగినప్పుడు ఏదైతే ఆ 3 months ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది స్పర్మ్ అనేది అభివృద్ధికి ఏదైతే ఇస్తుంటామో ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఆ టైంలో న్యాచురల్గా కలిసినప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది అయిపోతుందన్నమాట. సో ఆ టైంలో ప్రెగ్నెన్సీ కాకపోతేనే ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎవరికైనా పిల్లలు పుట్టట్లేదు అంటే మేల్ ఫ్యాక్టర్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫీమేల్ ఫ్యాక్టర్ని కూడా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.